నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం ఎలా ఉందో పరిశీలిద్దాం. కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. సంవత్సరం ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ కలుసుబాటు ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం కాస్త ఆలస్యంగా అందుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. బ్యాంకు ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు సాధిస్తారు. గతంలో వచ్చినటువంటి మంచి సంబంధాలను తిరస్కరించినందుకు ఇప్పుడు బాధపడతారు. కొన్ని సంబంధాలు దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతాయి. దైవానుగ్రహం వల్ల ఎట్టకేలకు మంచి సంబంధం కుదురుతుంది. వివాహ జీవితంలో ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. యంత్రంలా పనిచేయవలసి ఉంటుంది. గడియారంతో పాటు జీవన గమనం నడుస్తుంది. ఆర్థిక పురోగతి బాగుంటుంది. మీరు పొదుపు చేసే ధనాన్ని, మీకు నెలలా వచ్చే ఆదాయాన్ని ఏదో విధంగా చేజిక్కించుకోవాలని కొంతమంది కనిపెట్టుకుని కూర్చుంటారు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. అధ్యాపకుల వైఖరి వల్ల నష్టం జరుగుతుంది. 1-2 మార్కుల తేడాతో పరీక్షా ఫలితాల్లో మార్పులు రావచ్చు. రీవాల్యుయేషన్ లాభిస్తుంది. సామాజికపరమైన గొడవలు, మార్పులు మీపై ప్రభావం చూపిస్తాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. కేశ సంరక్షణకు తగిన ప్రాముఖ్యతనివ్వండి. జుట్టు రాలిపోనివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎలర్జీ ప్రాబ్లమ్స్, చెవి, ముక్కు, గొంతు సంబంధిత సమస్యలు, మోకాళ్ళ నొప్పులు బాధించవచ్చు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి వాటికి ఎంపిక అవుతారు. సమాజంలో మంచి పేరు ఉంటుంది. పాత మిత్రులు మళ్ళీ దగ్గరవుతారు. అభిమానులు, మిత్రుల మిసుగులో ఉన్న వ్యక్తుల నిజరూపం కాస్త ఆలస్యంగా తెలుసుకుంటారు. దూర ప్రాంత విద్య, ఉద్యోగ అవకాశాలు శనిగ్రహ అనుకూల ప్రభావం వల్ల విజయవంతం అవుతాయి. మీరు సరియైన దారిలో వెళుతూ ఉంటే మీరు నమ్మినటువంటి సన్నిహిత వర్గం వక్ర మార్గంలో వెళ్ళమని సలహా చెప్తారు. దైవానుగ్రహం వల్ల నష్టపోకుండా సరియైన దారిలోనే వెళ్తారు. ప్రతి విషయానికి ఇతరులపై అధికంగా ఆధారపడటం మంచిది కాదని గ్రహిస్తారు. సాహిత్య, సాంస్కృతిక కళారంగాల్లో మరియు క్రీడారంగంలో మంచి విజయాలు నమోదు చేసుకుంటారు. నిత్యం సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. ప్రతి ఆదివారం సర్వరక్షా చూర్ణంతో స్నానం ఆచరించండి. నవగ్రహ బాధల నుండి దూరంగా ఉంటారు. దొంగ స్వామీజీల వల్ల నష్టపోతారు. ఆర్థికంగా ఇబ్బంది పడతారు. ప్రేమ వివాహాలు ప్రధానమైనటువంటి ప్రస్థానాంశాలు అవుతాయి. 3 నెలలు మానసికమైన అశాంతి ఏర్పడుతుంది. ముఖ్యమైన విషయాల్లో పెద్దలతో, తల్లిదండ్రులతో విభేదాలు ఏర్పడతాయి. పొరపాటు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. పెద్దల మాటలు వినడమే మీకు శ్రేయస్కరం. న్యాయపరమైన చిక్కుల నుండి బయటపడడానికి న్యాయ నిపుణులను సంప్రదిస్తారు. అవివాహితులైన స్త్రీలకు వివాహం జరుగుతుంది. నిత్యం ఆరావళి కుంకుమతో, శ్రీలక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీతామర ఒత్తులతో దీపారాధన చేయండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. నూతన ఉద్యోగాలు మంచి అనుభూతిని కలిగిస్తాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసం వలన, స్వయంకృతాపరాధాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద ఈ సంవత్సరం మానసిక సంతోషాన్ని కలిగిస్తుంది. పులి స్త్రీలు, కన్యలు రుద్రాక్షలు ధరించరాదు. వితంతువులు ధరించవచ్చు. ఇదంతా హైటెక్ కాలం. అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383.